చారి గారు అదృష్టం రాబోతోందండి. ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడైతే క్లియర్ కట్ గా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ బై ద ప్రొడ్యూసర్ ఆఫ్ కోనా వెంకట్ గారు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఇప్పుడు మనకి తెలిసిన ఏకైక అప్డేట్ ఏంటంటే బ్యాండ్ మేళం అనే ఒక సినిమా రాబోతోంది. కోర్ట్ ఫేమ్ రోషన్ అండ్ కోర్ట్ ఫేమ్ మన జాబిలి. సో తను రోషన్ కలిపి ఇంకో సినిమా చేయబోతున్నారు. ఒక టీనేజ్ లవ్ స్టోరీ అనేది దురంధర్ 2కి టాక్సిక్ 2కి మధ్యలో రాబోతోంది. సో ఈ రెండు పెద్ద భారీ సినిమాల మధ్యలో ఈ సినిమా రాబోతుంది. అది కూడా కోనా వెంకట్ గారు చాలా రోజుల తర్వాత OTT తర్వాత డైరెక్ట్ రిలీజ్ కి రాబోతున్నారు. సో ఆయన కూడా క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాండ్ మేళం అనే ఒక సినిమా మేము టాక్సిక్ అనేది మరీ పెద్ద హెవీ డ్యూటీ ఉండే సినిమా. దురంధర్ 2 ఏమో ఫ్యామిలీస్ అంతగా చూడని సినిమా. ఆల్రెడీ దురంధర్ 1 కూడా ఫ్యామిలీస్ ఎక్కువ చూడలేదు, యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు. బట్ ఈ సినిమాకి ఫ్యామిలీస్ అందరికీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుందనే, మా స్పేస్ మాకు ఉంటుందనే ఒక లాజికల్ ఆన్సర్ అయితే తను ఇవ్వడం జరిగింది. అండ్ జర్నలిస్ట్ ఎవరైతే మీడియా ఉన్నారో వాళ్ళు కోనా వెంకట్ గారిని అదృష్టం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే క్వశ్చన్ అడిగితే అఫీషియల్ గా ఆయన ఈ రోజు ప్రెస్ మీట్ లో ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ 2 కమిట్మెంట్స్ లో ఉన్నారు. ఒకటి ఎన్టీఆర్, మనకి తెలిసి 2 కమిట్మెంట్స్ ఏంటో వాళ్ళు రివీల్ చేయలేదు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ ఒకటి ఎన్టీఆర్ నీల్ అనేది జరుగుతోంది. దానికి ఇంకా ఫైనల్ నేమ్ వచ్చేసి డ్రాగన్, టైటిల్ పేరే డ్రాగన్ అని పెట్టాలని సూచనలు కూడా మనకు వస్తున్నాయి. సో ఎన్టీఆర్ నీల్ ఒకటి, అండ్ దాని తర్వాత గాడ్ ఆఫ్ వార్ ఏదైతే మనం డిస్కస్ చేసామో అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారికే వచ్చింది. గాడ్ ఆఫ్ వార్ అనేది మనం పెట్టుకున్న టైటిల్. ఇంకా ఒక టైటిల్ గురించి మనం వెయిట్ చేయాల్సిందే. అది కూడా త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే రాబోతోంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది ఈ 2 కమిట్మెంట్స్ తో పాటు దేవరా 2 కూడా ఉంది. అండ్ దాంతో పాటు నెల్సన్ గారి సినిమా కూడా ఉంది. ఈ సినిమాల కమిట్మెంట్స్ లో నేను ఒక 2 కమిట్మెంట్స్ అయిన వెంటనే వివి వినాయక్ ని తీసుకునిరా, మనం కథ మీద కూర్చుందాం, స్టోరీ కంప్లీట్ చేద్దాం, ఫైనలైజ్ చేసి అదృష్టం ప్లాన్ చేద్దామని జూనియర్ ఎన్టీఆర్ గారు ఓన్ గా ఆయన మాటల్లో కోనా వెంకట్ గారి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ స్టేజ్ ద్వారా కంప్లీట్ గా ఇదైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఆయన డైరెక్ట్ గానే ఇవ్వడం జరిగింది. అండ్ అది కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు రూట్స్ మర్చిపోవట్లేదు అనే పాయింట్ నాకు బాగా అనిపించింది. ఎందుకంటే చూసుకోవచ్చు, RRR అనేది ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారికి. ఆఫ్టర్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ కూడా అరవింద సమేత లాంటి సినిమా తర్వాత మళ్ళీ రాజమౌళి గారితో RRR చేసిన తర్వాత ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. దేవరా లాంటి అద్భుతమైన సినిమా తీశారు. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ గారితో సినిమా తీస్తున్నారు. అండ్ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా తీస్తున్నారు. నెల్సన్ గారితో సినిమా ఉంది, దేవరా 2 ఉంది. అండ్ ఎన్టీఆర్ నీల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పార్ట్ 2 అనే సన్నాహాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎప్పుడో చేసిన అదుర్ సినిమాకి ఇప్పటికీ రిపీట్ వాచింగ్ వాల్యూ ఫ్యామిలీస్ లో ఉందని తెలుసుకున్న ఎన్టీఆర్ గారు డైరెక్ట్ గా వివి వినాయక్ గారు ఇప్పుడు ప్రెసెంట్ ఫామ్ లో లేకపోయినా ఆయన ఆల్రెడీ ప్రీవియస్ గా సినిమాలు చూసుకుంటే ఛత్రపతి హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ఫ్లాప్ కొట్టారు. అండ్ దాని ముందు అఖిల్ గారితో సినిమా తీసి అది కూడా ఫ్లాప్ అయిపోయింది. సో వివి వినాయక్ గారి కెరియర్ డైరెక్షన్ పరంగా ఎండ్ అయిపోతుందన్న సమయంలో పర్లేదు తీసుకురండి, మీ దగ్గర కథ నవ్వించేటట్టు, అలరించేటట్టు, ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేటట్టు సినిమా ఉంటే ఖచ్చితంగా నా 2 కమిట్మెంట్స్ ఏవైతే నేను సినిమాలు ఇప్పుడు చేస్తున్నానో ఆ 2 కమిట్మెంట్స్ తర్వాత ఖచ్చితంగా మనం అయితే ఈ సినిమా మీద, ఈ స్టోరీ మీద మనం కూర్చుని కంప్లీట్ గా ఫైనలైజ్ చేద్దాం, మంచి పాయింట్స్ తీసుకుందాం అని ఏదైతే తన ఆలోచన ఉందో దానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టైగర్. అసలు మాటలు లేవు. ఎందుకంటే మిగతా హీరోస్ తో కంపేర్ చేసుకుంటే మీరు అలా ఆలోచించట్లేదు. అండ్ మిగతా హీరోస్ కూడా ఆల్రెడీ ఎప్పుడో చేస్తాం కదా, మళ్ళీ దాన్ని ఎందుకు టచ్ చేయడం, మళ్ళీ మనకి ఇంకో ఫ్లాప్ పడుతుందేమో నాకు క్వశ్చన్ మార్క్ తో బతికే ఈ రోజుల్లో ఇటువంటి డేర్ స్టెప్ అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ హీరో, ప్రెసెంట్ ఉన్న స్టార్ హీరోస్ లో ఏ హీరో కూడా అంత డేర్ చేయరు. అండ్ అదర్స్ కి కంప్లీట్ గా రిపీట్ వాల్యూ అనేది చారీ క్యారెక్టర్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఈ అదర్స్ 2లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే చారీ అనే క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంటే చాలా అంటే జనాలందరూ పిచ్చెక్కిపోతారనే మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో వివి వినాయక్ గారి ఫామ్ లో లేకపోయినా పర్లేదు, తీసుకునిరా. అండ్ ఇంకొక విషయం కూడా ఏంటంటే 30 minutes ఆఫ్ ద స్టోరీ అనేది కంప్లీట్ అయిపోయిందంట. సో ఆ 30 minutes అనేది ఫస్ట్ సినాప్సిస్ ఆఫ్ ద నరేషన్ గా పిచ్ డెక్ ఇచ్చి
మనం స్టోరీ మీద కూర్చుందాం అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో జూనియర్ ఎన్టీఆర్ గారివి, సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. రూట్స్ అనేవి మర్చిపోలేదని ఒక ఫ్యామిలీలో కొంతమంది హీరోస్ మాట్లాడిన మాటలు మనం వింటూనే ఉన్నాము. బట్ అవి రియల్ గా వెనకుండి అంటే డప్పు కొట్టుకోవడం రాక పాటిస్తున్న ఏకైక వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పుకోవచ్చు ఇందులో. సో అంతే నటనతో మళ్ళీ అదుర్స్ లాంటి సినిమా మళ్ళీ వెనక్కి వస్తుందంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది, ఇంకెంత అలరించే విధంగా ఉంటుంది అనేది మనం ఈజీగా హ్యాపీగా టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఈ సినిమా గెలిపోవచ్చు అనిపిస్తుంది. అదుర్స్ 2 ఆన్ లోడింగ్ అని మనకి ఈ రోజు అయితే అఫీషియల్ గా చెప్పేశారు. అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఫ్యూచర్ లో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ నీల్ అనేది అయిపోవాలి అండ్ దేవరా 2 కూడా అయిపోవాలి. ఏదైతే గాడ్ ఆఫ్ వార్ ఉందో దాని స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోతే చాలు ఈ సినిమా అయితే లాక్ అయిపోతుంది. అండ్ ప్రొడ్యూసర్ గా ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కోన వెంకట్ గారు ఆబ్వియస్లీ ఉంటారు కాబట్టి ఆ ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరైనా వస్తారు అని నేను ఫీల్ అవుతుంది ఏంటంటే నాగవంశీ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని నా ఒపీనియన్. సో ఇది దట్స్ ఆల్ ఫర్ టుడే. అదుర్స్ 2 అనేది లోడింగ్ కంప్లీట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి మ్యాడ్నెస్ మ్యాజిక్ అనేది మళ్ళీ చూడబోతున్నారు, బ్రాహ్మణ్ మ్యాజిక్ అని. సో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఎంత బాగుంటుందో. అదుర్స్ లాంటి చారీ గెటప్ లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ యొక్క జనరేషన్ కి పరిచయం అయితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.